వార్తల వాసాలో ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. థ్యాంక్ యూ అండి. మనకు వార్త చూస్తున్నాం, వికారాబాద్ అడవులపైన రాడార్ పిడుగు అనేది లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో దాదాపు 12 లక్షల చెట్లు నరికివేతకు గురి కాబోతున్నాయి. లక్షల పక్షులు అంతర్ధానం కాబోతున్నాయి. మూసీ నది కూడా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. దాంతోపాటుగా నది ప్రవాహం తగ్గే అవకాశం, తర్వాత రేడియేషన్ సమస్య పైన ఒక స్పష్టత కూడా కరువుగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుంచో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఈ భూముల్ని కేటాయించవద్దు, ఈ అడవి భూముల్ని కేటాయించవద్దు, వికారాబాద్ అడవులు చాలా అనేక పక్షి జాతులకు కావచ్చు, వృక్ష సంపద కావచ్చు ఆలవాలంగా ఉంది కాబట్టి వీటిని కేటాయించవద్దన్న డిమాండ్ ఇప్పటికీ వ్యక్తమవుతున్నప్పటికీ కూడా వికారాబాద్ అడవులపైన రాడార్ పిడుగు మాత్రం పడబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్ గారు, దీన్ని ఎట్లా నివారించే అవకాశం ఇంకా లేనట్టుగా కనపడుతుంది? దీన్ని ఆపే అవకాశం లేదా? ఒక రాష్ట్రం మీద శ్రద్ధ ఉంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సమ్మిళిత సమగ్ర అభివృద్ధి మీద దృష్టి కనుక ఉన్నట్లయితే, ప్రేమ ఉన్నట్లయితే దీన్ని ముఖ్యమంత్రి గారు ఆపొచ్చు. ఇంత వినాశకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే దీనివల్ల నష్టం. హైదరాబాద్ అనేది మనకు ప్రధానంగా ఆర్థిక వనరుగా ఉన్నటువంటి నగరం. ఈ నగరానికే చాలా ఇబ్బందికరమైనటువంటిది. మూసీ నదికి సంబంధించినటువంటిది కూడా విపరీత అక్కడి నుంచే మూసీ నది పుట్టుకొని వస్తున్నటువంటి సందర్భంలో 12 లక్షల చెట్లు పోవడం, వృక్షజాతి ప్రకృతి అంతా నాశనం అయ్యేటువంటి సిచ్యువేషను దేశంలో ఇది రెండవదిగా పెడుతున్నటువంటిది. ఇన్నాళ్ళుగా ఎక్కడ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కానీ తీసుకోలేదు. గత ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించినటువంటిది వద్దనే దాదాపుగా నిరంతరం ప్రపోజల్స్ వస్తూ ఉంటే కూడా ఏదో ఒక కారణంతో దాన్ని వెనక్కి పంపించినటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు దీనికి అనుమతి ఇవ్వడం అనేది తెలంగాణ అని అంటున్నారు. నేను పునర్నిర్మించడం కాదు, తెలంగాణని వచ్చిన తెలంగాణ ఓ రకంగా అభివృద్ధి జరిగినటువంటి తర్వాత ఇది ప్రకృతి వినాశకారిగా పనిచేస్తున్నటువంటిది. ఇప్పుడు లండన్లో థేమ్స్ నదిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తుంటే ఇక్కడ మూసీ నదిని సర్వనాశనం చేసే ప్రక్రియ ఇది. మూసీ నది పుడుతున్నదే వికారాబాద్లో ఉన్నటువంటి అడవులు 1100 ఎకరాలు, దాని చుట్టూ 30 కిలోమీటర్లు. ఇవన్నీ ఏంటంటే మొత్తం ఎంతో అభివృద్ధికి ప్లస్ పర్యావరణ సమతుల్యాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యవస్థ వికారాబాద్ అడవులు ఉన్నది. వాటిని కాదని ఇప్పుడు ఇక్కడ ఏంది రెండు వచ్చినటువంటి ఈ నెల రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 45 రోజుల్లో ఒకటి ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పర్యావరణం దెబ్బతినే ఒక నిర్ణయము. అదేవిధంగా ఇప్పుడు వికారాబాద్ అంటే హైదరాబాదుకు ప్లస్ తెలంగాణకు ఉన్న ఒక పర్యావరణాన్ని ఘోరంగా దెబ్బతీయడం, మానవాభివృద్ధికి ఇది ఎంతో కీలకంగా ఉన్నటువంటి దీన్ని సర్వనాశనం చేసే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు, సరైన నిర్ణయం కాదు. దీన్ని వాపసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకంటే అమెరికా లాంటి చోట్లనే ఇట్లాంటి దాన్ని పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకోలే. ఇట్లాంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రాడార్కి సంబంధించినటువంటి దాన్ని పెట్టడానికి అమెరికాలోనే లేనటువంటిది ఎందుకంటే ఇంత రేడియేషన్ వస్తున్నది అక్కడ ప్రకృతికి సంబంధించి. మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉన్నది. ఇంకే ఏరియాలను ఇంకెక్కడైనా పెడితే ఒక తీరు. ఇక్కడ ఇంకొకటి కూడా చూడాల్సింది ఏంటంటే ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి మధ్యలో, ఎందుకంటే మోడీ చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి నిర్ణయం ప్రధానమంత్రిని కలిసిన తర్వాత, హోంమంత్రిని కలిసిన తర్వాత, ఇతర కలిసిన తర్వాత ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరగడం జరిగింది. ఇంకా అదే కాకుండా వాళ్ళకు సంబంధించిన పిఎస్ని కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి పిఎస్నే పెట్టుకోవడం జరిగింది. ఉన్నది మనం అట్లాంటిది 12,12,753 ఎగ్జాక్ట్ లెక్క కూడా ఇచ్చారు. సో అన్ని చెట్లు అనేది నరికివేతకు గురి కాబోతుంది. ఎంత సమతుల్యత దెబ్బతింటుంది. అదొకటైతే మూసీకి మన నీళ్లు ఎట్లా, మూసీ నది జన్మస్థానమే ఇక్కడ వికారాబాద్ అడవులు. సో అక్కడి నుంచి మొత్తం మళ్ళీ మూసీ దాని ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనేది కూడా
ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. వాస్తవం అది. మూసీ ఎందుకంటే ఇప్పుడు మన మూసీకి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం నీళ్ళు ఇప్పటికే పొల్యూషన్ అయింది. నిన్న లండన్ పోయి వచ్చినటువంటి సందర్భంలో థేమ్స్ నదిని ఎగ్జాంపుల్గా తీసుకొని మూసీ నదిని అట్లా డెవలప్ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వము ఇక్కడ మూసీ నది మరోవైపు మొత్తం గొడ్డలు పెట్టేలాగా మూసీ నదిని మరింత పొల్యూషన్ చేసే విధంగా మూసీ నది పుట్టే దగ్గర చాలా పవిత్రంగా ఉంటారు జలాలు కూడా. ఒక మంచి వాన నీటి కానీ అక్కడ ఉన్న అడవుల నుంచి వస్తున్నటువంటి వాటర్ మంచి వాటర్గా వస్తున్నాయి. గండిపేటకు వచ్చేటువంటి నీరు కానీ దీని కానీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ నదిని కూడా మొత్తం పొల్యూషన్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా తెలంగాణ పునర్నిర్మాణం కాదు, తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి నిర్ణయం ఈ వికారాబాద్ అడవుల మీద పడుతున్నది. ఇది పర్యావరణాన్ని చాలా దెబ్బతీస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ పునరాలోచించుకోవాలి ప్రభుత్వం. మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారు. గుడ్ మార్నింగ్. ఇక దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడపడం ఎందుకు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థలు ఇప్పట్లో పెట్టొద్దు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్ గారు. భగత్ గారు, సో ఎందుకు పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు అనే కంక్లూజన్కి ప్రభుత్వం వచ్చింది? అదే ప్రకటన చేశారు ఆల్రెడీ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అదే ప్రకటన చేశారు. బట్ కేటీఆర్ గారు మాత్రం దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడుపుడు ఎందుకు అనేది కేటీఆర్ గారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తే 2014 తెలంగాణ సాధించిన తర్వాత గడిచినటువంటి 10 ఏళ్లలో 9 ఏళ్ళు అంటే దాదాపు 1.5 సంవత్సరాలు కరోనా కాలం పోయినా కానీ కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులతోటి నిరంతరం గ్రామాలని పట్టణాల వారీగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినారు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇట్లా ఎన్నో జరిగినాయి. ఇవన్నిటి తర్వాత తెలుసో తెలియకో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడ్డగోలుగా ఆయన అబద్ధాలు మాట్లాడడం, విమర్శలు చేయడం, అడ్డగోలుగా బూతులు మాట్లాడడం, ఇవన్నీ ద్వారా జనాలలో ఎక్కడో సరే కొత్త ఇంకేదైనా తీసుకొస్తారని ఆయన అబద్ధాలు నమ్మి ఈరోజు ఓటేసినారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇవి అసలు అమలు కానీ అనివి కానిటువంటి ఈ హామీలు అసలు అమలు కావు. ఇది చాలా దారుణంగా ఉన్నాయి. దీన్ని నమ్మి మోసపోవద్దు మీరు. ఎందుకంటే 2014 వరకు కూడా దాదాపుగా 54 ఏళ్ళు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది భారతదేశం కావచ్చు, మన తెలంగాణ కావచ్చు. దీన్ని అసలే అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళా మోసం చేస్తారని చెప్తే ఆ రోజు జనాలందరూ కూడా తెలుసో తెలియకో ఒకసారి ఒక తక్కువ శాతం ఓటింగ్ దాదాపు 1.2% ఓటింగ్ తేడాతోటే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. అది మనందరం చూస్తున్నాం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు 6 గ్యారెంటీల పేరు మీద 13 హామీలు ఏవైతున్నాయో అందులో ముఖ్యంగా మాకు ప్రభుత్వం రాగానే మేము ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిగా 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు వేసేస్తాం, ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తాం, మీరు మాత్రం అడవులుగా బ్యాంకులో రుణాలు తెచ్చుకోండి, కరెంటు బిల్లు కట్టకండి, మేము నీళ్ళు ఇస్తాం, కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు కళ్ళగట్టినట్టుగా కనపడుతుంది. యూరియా బస్తాల కోసం చెప్పులతో లైన్లు, మీకు కరెంటు కష్టాలు మొదలైనవి, ఏదైతే ఉన్నటువంటి రైతు బంధు ఏదైతే పడాల్సిన సమయంలో పడకపోవడం కావచ్చు, రైతు రుణమాఫీ ఏదైతే ఇస్తానారో తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా వసూలు చేయమని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో అవి ఏవైతే ఇప్పుడు అమలు కావట్లేవో చాలా దారుణంగా వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి ఒకరు అనడం, ఎవడు చెప్పిండని అనడం, నిరుద్యోగ భృతి అడిగితే అసలు హామీ వేయలేదని చెప్పడం, స్వయాన ప్రియాంక గాంధీ మాట్లాడితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే వాళ్ళు ఇప్పుడు మోసపోయిన బాధపడుతున్నారో ఆ మోసాన్ని తిరిగి మళ్ళా కాంగ్రెస్కి ఏదైతే నిన్న మొన్న ఏదైతే ఒక వేదిక మీద అడ్డగోలుగా ఏదైతే మాటలు మాట్లాడుతుండో దమ్ముంటే అదే రేవంత్ గారిని మేము సవాల్ చేస్తున్నాం. దమ్ముంటే మీరు పోయి ఒకసారి మీరు ఇదే గ్రామ పంచాయతీ స్థాయి మన స్థానిక స్థాయి ఎన్నికలు పెడితే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు అనేవాళ్ళు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్తే కానీ ఇలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ప్రభుత్వం సరిగ్గా నడపాలన్న ఆలోచన అయినా కానీ నీకు వస్తుందనే ఆ ఆలోచనతో ఈరోజు మా గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరు దమ్ముంటే గ్రామ పంచాయతీలో ఇన్ఛార్జీల ద్వారా కాదు ఒకసారి ఎన్నికలు పెట్టి చూడండి, కాంగ్రెస్ స్థానం ఏందో ఖచ్చితంగా ప్రజలు మీరు చూపిస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగిందని మాత్రం తెలియదు. సో మెయిన్గా రైతు బంధు ఇంకా ఆలస్యం కావడం, కేవలం 2 ఎకరాల వరకే పడడం, మిగిలిన వాళ్ళకు ఎప్పుడు పడుతుంది అనేది ఒక క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రజల్లో రైతుల్లో ఎట్లా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మేము ఇప్పుడు స్థానికంగా మేము గడిచిన మన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మేము ప్రజల్లో ఏదైతే నిరంతరం తిరుగుతూ వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా ఇట్లా అవుతుంది అనుకోలేదు, కేసీఆర్ గారు మాత్రం పోతారు అనుకోలేదు.
జరగరాంది జరిగిపోయింది. ఈరోజు మమ్మల్ని మా కష్టాలు పట్టించుకోవాలంటే మా దగ్గర ఉన్న గతంలో ఉన్న శాసనసభ్యులు మీరందరూ మా మధ్యలో ఉంటే వీళ్ళందరూ హైదరాబాద్కి పరిమితమైనారు. ఏదో పరిపాలన పేరుతోటి వాళ్ళందరినీ మనం ఒక కాడికి పిలుస్తున్నారు తప్ప అక్కడ ఒక్క సమస్య కూడా తీరట్లేదు. చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మీరు అన్నట్టుగా ఇదే రైతు బంధుకు సంబంధించి మేము ఈరోజు పంట రుణాలు ఏదైతే పంట వేసుకోవాల్సిన సమయంలో మాకు పంట రుణం అందుతుందో, ఈరోజు పంటకు పెట్టుబడి అందుతుందో ఆ పంట పెట్టుబడి ఈరోజు మాకు అందట్లేదు. రుణాలు తీసుకోమన్నారు 2 లక్షలు, కనీసం 2 లక్షలకు సంబంధించి ఆ బ్యాంకులో కట్టట్లేదు. మొన్నటి మంత్ ఒక మంత్రి పోయి ఈ ముఖ్యమంత్రి గారితో సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారితో, వాళ్ళ మంత్రులు తలా ఒక మాట, ఒకరేమో బ్యాంకులో ఏదైతే రుణాలు తీసుకురో పోయి వసూలు చేయకపోయారు అంటారు, ఒకరేమో కరెంట్ బిల్లు వసూలు చేయమంటారు, రుణమాఫీ ఓడిస్తా అంటారు, రైతు బంధు పడలేదని వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టమంటారు. అడ్డగోలుగా వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో నిజంగా చిన్నాభిన్నం జరుగుతున్నది, చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మాత్రం ప్రజలలో ఒక భయాందోళన మాత్రం గురవుతున్నారన్న సంగతి మాత్రం అర్థమవుతుంది. రైట్, ఓకే. విజయ్ గారు, పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టత. ఈ మేరకు సీతక్క గారు మంత్రి గారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంగా పంచాయతీ మన స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కోసం ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అభ్యంతరాలు కానీ ఏం కనపడుతున్నాయి? పంచాయతీ ఎన్నికల సర్పంచ్లకు ఈ నెల ఆఖరితో అయిపోతుంది. ఫస్ట్ నుంచి అధికారుల పాలన ఉంటుంది అనేది చెప్పినటువంటిది. ఇంకా దానికి సంబంధించిన జీవోలు ఇవన్నీ రావాల్సినటువంటి ఉంది. అయితే ఎలక్షన్స్ పెట్టవచ్చు. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటే వచ్చిన రోజు నుంచే నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటిది రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది కూడా గవర్నమెంట్ దగ్గరికి ఫైల్ పోయింది. దాని వెంటనే నిర్ణయం తీసుకొని ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చే ఏర్పాటు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదనేది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కనిపించింది. దాంతో జనరల్గా కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా ఎప్పుడైనా గతంలో కూడా పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల పట్ల నిర్వహణలో అంత చిత్తశుద్ధి కనిపించలేదు. ఒక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టైం టు టైం ఒకసారి జరిపినప్పుడు, అంతకుముందు ఎప్పుడు కూడా స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు, ఇతర ఎన్నికలు జరపాలని పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అందుకని కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజలు ఇప్పుడు తమ వెంటే ఉన్నారు అన్న నమ్మకం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఆ నమ్మకం ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన ఫస్ట్ 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అనేది వాళ్లకు ఫెయిల్ అయిపోయినటువంటిది. ఆ డేట్ ప్రకారం వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. ఇవన్నీ ప్రజల్లో మాకేమైనా వ్యతిరేకత ఉంటుంది, రిజల్ట్స్ వ్యతిరేకంగా వస్తాయి అనే ఒక అనుమానం కావచ్చు. ఆ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఎలక్షన్స్ పోవటానికి భయపడి పోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. పెట్టి ఎలక్షన్స్ 31 ఒకవేళ పెట్టలేదనుకోండి, ఇదే సర్పంచ్లు ఇంకో 6 నెలలు పొడిగించే అధికారం కూడా ఉంది ప్రభుత్వానికి. ఉన్న సర్పంచ్ల అధికారాన్నే మళ్ళీ ఎంతో కొంతకాలం పొడిగించి నిర్ణయం అయిపోయేంత వరకు అదే సర్పంచ్లను కొనసాగిస్తూ కూడా చేసే అధికారం ఉంది. ప్రభుత్వం ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళే ఆలోచించారంటే కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ వీళ్ళనే అధికారాలు కొనసాగించినట్లయితే ఉన్నది ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్పంచ్లు ఎక్కువగా ఉన్నారు, మళ్ళీ అదేమైనా రాజకీయంగా మాకు ఇబ్బంది అవుతుంది అనే ఒక అంచనాతో కూడా ఈ డిలే చేయడము, దీన్ని వాయిదా వేయడం అనే కార్యక్రమం జరిగినట్టు మొత్తం అర్థమవుతుంది ఓవరాల్గా. రైట్. భగత్ గారు, నిన్న మరొక ప్రశ్న కూడా వేశారు కేటీఆర్ గారు. నేను మంత్రిగా దావోస్కు వెళ్తే డబ్బులు దాచుకోవడం కోసం వెళ్ళానన్నారు. మరి ఇప్పుడు అదే దావోస్కి ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళారు? అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలనేదే వారు వేసిన ప్రశ్న ఒకటి. ప్రజలు ఇవే గమనిస్తున్నారండి. ఏదైతే మేము రాష్ట్రం సాధించిన కాంచి ఒకవైపు కేసీఆర్ గారు, ఒకవైపు కేటీఆర్ గారు కంప్లీట్ మొత్తంగా మన తెలంగాణలో ప్రత్యక్షంగా మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి 1%, 2%, మ్యాక్సిమంగా మొత్తంగా కలుపుకుంటే ఒక 4% ఉంటాయి. మిగతా అందరికీ ఈ ఉద్యోగాలు రావు. ప్రైవేట్ సంస్థలు కూడా మన తెలంగాణలో వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్న యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశం వస్తుందని చెప్పేసి ఈరోజు జిల్లా వారికి కూడా మనం ఐటీ కంపెనీలు పెట్టుకోవడం జరిగింది. ఇన్ని పెడుతూనే దావోస్ లాంటి దేశాలకు అట్లాంటి వాళ్ళు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళని ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఏవేవైతే వాళ్ళకు స్కీమ్లు వాళ్ళు ఇవ్వగలిగి వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టేటట్టుగా వాళ్ళు నొప్పించగలిగి రోజు ఇక్కడికి తీసుకొస్తే స్థానికంగా ఉన్న పౌరులకు ఉద్యోగాలు వస్తుందన్నమాట వాస్తవం. ఇది మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. కానీ నోటికి ఎంత వస్తే అంత, ఏ అబద్ధం అయితే ఎంత పడితే అంత అబద్ధం.
ఈరోజు నిన్న వేదికెక్కి కూడా మళ్ళీ అవే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడితే మళ్ళీ రేపు ఎంపీ ఎలక్షన్లలో లేకపోతే మళ్ళీ మిగతా ఎలక్షన్లలో ఓట్లు పడతాయని అడ్డగోలుగా చూసుకుందామా చేసుకుందామా గోరిగడతాం ఈ మాటలకు నీకు గతంలో వేసి తెలిసి తెలియక ఓట్లు వేసిరేవు కానీ రేపు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లోనే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. మేము ఓటు మీకు అభివృద్ధి కోసం వేసినాం తప్ప నువ్వు అడ్డగోలుగా మాటలు మాట్లాడి అడ్డగోలుగా మీరు బూతులు మాట్లాడితే వేసింది కాదని మాత్రం ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లోనే బుద్ధి చెప్పి ఈరోజు ఆయన దావోస్ మీద ఆయన ఏదైతే చేసిండో ఆయన మనం పోతేనేమో దోచుకోవడానిక, ఆయన పోతేనేమో పెట్టుబడులక అంత దూరం పోయి ఈయనేమన్నాడు. పైన రాహుల్ గాంధీ ఏమో ఇదే మోడీ అదానీని కలిపి ఎప్పుడు నిరంతరం ద్వేషిస్తూ తిడుతూ దూషిస్తూ ఉంటాడు. ఈయన పోయి అదే అదానితోటి చేతులు కలిపి అవును పెడితే తప్పేందని మొన్నటిదాకా ఆయనే తిడతాడు, ఈరోజు పోయి మళ్ళీ ఆయనతో చేతులు కలుపుతాడు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూసినారో వాళ్ళని చూసినారు. గడిచినటువంటి కొంతకాలంలోనే ప్రజలని ఎంత తప్పుదో పట్టించారో ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని మాత్రం మీకు తెలియదు. సో అదే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ల పొత్తులో భాగంగానే ఆదానితో అగ్రిమెంట్లో అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. అంటే ఆదాని విషయంలో మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు రాహుల్ గాంధీ గారు. కానీ వాళ్ళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి మరి ఆదాని పెట్టుబడులు పెట్టడం అంటే అవినీతి పరుడికి ఇక్కడ అదే చెప్తున్నాం. అదాని అనేటోళ్ళు మోడీ అనేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలో అడుగు పెడితే మన రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎన్నో రాష్ట్రాల్లో సర్వనాశనం చేశారు. ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఇట్లా అనేక సంస్థలలో అదాని దిగిపోయి మిగతా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆక్రమించేసి మిగతా సంస్థల్ని బలోపేతంగా చాలా బలవంతంగా వాళ్ళ మీద రైడ్లు చేయించి ఆ సంస్థ ఎయిర్పోర్ట్ సంస్థలు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఇట్లా అనేక సంస్థలని వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. మిగతా దేశాలు ఉన్నటువంటి ఏదైతే బంగారాన్ని కావచ్చు వివిధ రకాలు ఉన్నటువంటి వాటిని ఈ పోర్ట్ల ద్వారా ఎయిర్పోర్ట్ల ద్వారా ఏది ఉన్నటువంటి ఈ స్మగ్లింగ్ కూడా వాళ్ళకు అనుగుణంగా చేసుకోవడానికి అడ్డగోలుగా ఈరోజు వాళ్ళు వివరిస్తున్న తీరికి ఎప్పటి నుంచో మనం దాన్ని వాళ్ళని ఎండగడుతున్న మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే దారిలో 2-3 రోజులు వాళ్ళని వ్యతిరేకించే ప్రయత్నం చేసిండు. కానీ నేడు చూస్తే ఈ దొంగకు ఆల్రెడీ ఇదివరకు ఇదే దోపిడీ అలవాటు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా అతన్ని తాకట్టు పెట్టడానికి ఇన్ని రోజులు ఎవరినైతే తిట్టిండో రాహుల్ గాంధీ గారేమో ఒక మాట మాట్లాడతాడు, కింద ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట్లాడతారు. వీళ్ళ తీరెట్లుందంటే రేపనాడు వీళ్ళు మళ్ళా ఒకవేళ ఓట్లాడడం పైన ఏం చేసినా అదాని మాత్రం పక్కన పెట్టరు. వీళ్ళకి కావాల్సింది పైసలు దోచిపెట్టేటోళ్ళు కావాలి, దోపిడీ చేసేటోళ్ళు కావాలి, రాష్ట్రాన్ని మళ్ళీ అమ్ముకు తినేటోళ్ళని మాత్రమే వీళ్ళు ముందలుంచుతారని మాత్రం మొన్న అదానితో చేతులు కలిపినప్పుడే ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైందని మాత్రం తెలియజేస్తున్నారు. రైట్. సీఎం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రత్యర్థులకు హింసాత్మక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గొంతు పిసుకుతాం, గొయ్యి తవ్వుతాం, బొంద పెడతామంటూ సో స్థాయి మరచి దాడికి దిగుతున్నారు ముఖ్యమంత్రి అంటూ కూడా అందరూ ఒక విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎలక్షన్స్ ప్రచారంలో అంటే సరే ఒక రకమైనటువంటి భావోద్వేగాల మధ్యలో మాట్లాడచ్చు, బట్ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి భాష మాట్లాడడం ఏంటి అనేది అందరూ కూడా సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్ విజయ్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరే ప్రచారం సమయంలో ఒక రకంగా వ్యవహరించవచ్చు, బట్ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మాట్లాడాలి. బట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా జనం గమనిస్తూ ఉన్నారు? చాలా హీనంగానే ఉన్నటువంటి సిచ్యువేషను. ఒక ముఖ్యమంత్రి పోస్టునే దిగజార్చే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరించడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక మంచి హుందాతనాన్ని ఇచ్చే అటువంటి చర్య అయితే కాదు. ఇక్కడే కాదు, దావోసు పోయి కూడా తెలంగాణ పరువుని తీసేటువంటి విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పోస్టును ఏ రకంగా క్రియేట్ చేసినారంటే అటెండర్ పోస్ట్ లాగా క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కనిపిస్తున్నది. అంత చిన్న స్థాయికి అంత కింది స్థాయికి దిగజార్చే విధంగా వ్యవహరించకూడదు. ఏ ముఖ్యమంత్రి కూడా మన దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించి పెరుగుతుందంటే తెలంగాణ హోదాను పెంచడమే ఉంటుంది. ముఖ్యమంత్రి పోస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి పోస్టు. ఆ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణకు సంబంధించినటువంటి గౌరవాన్ని కావచ్చు, ఆత్మగౌరవాన్ని, అన్ని గౌరవాలను పెంపొందించే విధంగా ఉండాలి తప్ప ఒక దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి అని ఇంత ఈజీ ఆ ముఖ్యమంత్రి అవ్వడం అనే అంశం చర్చ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి మాటలు ఇంకా మాట్లాడితే ఆ పోస్టుకి వాల్యూ లేకుండా పోయేటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎలక్షన్లో గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకే రకంగా ఉన్నప్పుడైనా మాట్లాడిన పద్ధతి వేరుంటుంది. ఇప్పుడు ఒక
పెద్ద పోస్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక గౌరవప్రదమైనటువంటి భాష ఉపయోగించి మీరు పొలిటికల్ విమర్శలు చేసుకోవచ్చు. మీకు అన్నట్లయితే ఇతర ఆ పార్టీ మీద ప్రతిపక్షాల మీద కావచ్చు, ఇంకేదైనా ఉంటే పొలిటికల్ విమర్శలు చేయండి. ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో, వ్యక్తుల మీద, అదేవిధంగా పార్టీ మీద ద్వేషంతో చేయడం వల్ల ఏముండదు, ఉపయోగం ఏముండదు. అది సమాజానికి నష్టము, తెలంగాణకు నష్టం చేకూర్చే చర్యగానే ఉంటుంది తప్ప ఒక భవిష్యత్తు అభివృద్ధి వైపు మాత్రం ఉండదు. రైట్ భగత్ గారు, బీఆర్ఎస్ పైన చేసినటువంటి కామెంట్స్ పట్ల చాలా తీవ్రంగానే వ్యక్తమవుతుంది. ఈరోజు ప్రజలు గతంలో ఏదైతే 2014లో మనకు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు వాడిన పదజాలం చూసినాం. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎంత హుందాగా ఇచ్చిన పక్క పార్టీలందరినీ ద్వేషించడం కాకుండా నేను అందరికీ ముఖ్యమంత్రిని, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటా అని చెప్పేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నంలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా ముందలబెట్టే ప్రయత్నం చేస్తూ ఒక ముఖ్యమంత్రిని ఈరోజు మోడీ గారు గుర్తించే విధంగా, తెలంగాణ ముఖ్యమంత్రిని మోడీ గారే వచ్చి ఎన్నోసార్లు మీటింగ్ వచ్చి భయపడే విధంగా ఆ స్థాయిలో ఈరోజు తెలంగాణ నుంచి దేశానికి మొత్తానికి దేశంలో ఉన్న రైతన్నలందరికీ కూడా గర్జించి మొత్తం వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని మొత్తం ఎండగట్టి ఒక మంచి స్థాయిని, ఒక మంచి రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. మొన్నటిదాకా అట్లుంటే నేడు చూస్తే మన నిన్న ఏదైతే ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి వాళ్ళ మీటింగ్లో ఆయన మాట్లాడిన తీరు, నేను ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి హోదాలుండి పీక బిస్కుతా, 100 మీటర్ల గొయ్యిదవుతా, ఆయన గుంపు మేస్త్రి అని అంటున్నాడు. ఆయనే ఏదైతే ఎలక్షన్ టైంలో ఒక చర్చా వేదిక మీద ఏముంటుంది ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి పాత్రే, ఆయన పిలవాలి, వీని పిలవాలి, ఏదో ఒకటి చేస్తారు, నాడ చేసేదే ఉంటుంది, సంతకాలు పెట్టేది తప్ప గుంపు మేస్త్రి పాత్ర అని ఆయన ఏదైతే అనుకున్నాడో ఈరోజు తెలంగాణకు వచ్చింది సీఎం కాదు జీఎం, గుంపు మేస్త్రి మాత్రమే వచ్చిందని చెప్పేసి మనం కూడా ప్రజలకు అదే విధంగా ఈరోజు చెప్పే ప్రయత్నం చేసినాం తప్ప ఏ రోజు మనం విమర్శించాలి. కానీ ఈ రోజు కూడా తనకు తానుగానే గుంపు మేస్త్రి అనేది చెప్పారు. అంటే పలానా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇంకా దానికి మానిటరింగ్ చేయడమే గుంపు మేస్త్రి పాత్ర. అట్లాంటి ఆయన అన్న పదాన్ని మనం ప్రజలకు మేలు చేయి. ఏ రోజు కూడా బూతులు మాట్లాడలేదు, వాడిని దొక్కుతామనలేదు, సంపుతామనలేదు, ఈ రోజు ఆ మాటలు అనలేదు, మనం గతంలో అనలేదు, ఇప్పుడు అనలేదు. కానీ ఈరోజు వచ్చి నేను నోరు మీద బాగుండే మమ్మల్ని దొక్కేస్తారా, ఏం లేదు, నిలదీస్తున్నాం. ఈరోజు ప్రజలకు మీరైతే అసలు అమలు కానివి, అసలు చేయలేని హామీలు, అడ్డగోలి హామీలు, మీరు దాదాపుగా 420 అబద్ధాలు మాట్లాడిర్రు, 420 అబద్ధాలు మాట్లాడిర్రు అని చెప్పేసి మేము పుస్తక రూపంలో ప్రజలకు ఇస్తూ ప్రజలని మళ్ళా వాళ్ళని మేలుకునేటట్టు చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళు ఎంత తప్పుదో పట్టిస్తారు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తుంగలో దొక్కుతారు, మొత్తం మనల్ని చిన్న భిన్నం చేస్తారనే ఈ ఒక్క ఆలోచనతోటి ప్రజల్ని మేల్కొల్పే ప్రయత్నం మేము చేస్తుంటే ఆయనకు అర్థం కావట్లేరే, ఈయన మేము చెప్పిన అబద్ధాలని ప్రజలకు తీసుకెళ్తున్నారు, ఇదే తేడా వచ్చేటట్టుంది, మళ్ళీ నేను పీసీసీ అధ్యక్షునే ఈ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటట్లేదని చెప్పి నిన్న అడ్డగోలిగా మాట్లాడడం, కొన ఊపిరితో ఉన్నాడని ఎవరైనా మాట్లాడతారా అండి? మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి మన జాతిపితగా, తెలంగాణ జాతిపితగా బాపుగా పిలుచుకునే మన కేసీఆర్ని పట్టుకొని కొన ఊపిరితో ఉండి మేము పీక విసిగితే మొత్తం పానం పోతుందని మాట్లాడడం నిజంగా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు నీలాంటి అడ్డగోలుగా మాట్లాడే మాటలని. నువ్వు ఏ ముఖం పట్టుకొని ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మన కేసీఆర్ గారిని అట్లాంటి మాట్లాడుంటే ప్రజలందరూ ఎంతో ఆవేదన చెందుతారు. ఓడిపోయింది కేవలం 1.2% ఓట్లతోని మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదటిగా నువ్వు బొందలో పెట్టాలంటే సగం రాష్ట్రం కాదు, దాదాపు సగానికి పైగా రాష్ట్రాన్ని నువ్వు బొంద పెట్టాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలన్న ఆలోచన నీకు వస్తే మాత్రం ఏ రకంగా బొంద పెడతావు? నీ అడ్మినిస్ట్రేషన్ని నిలదీస్తున్నా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు కావట్లేవని చెప్పినందుక నువ్వు బొంద పెడతా అనేది ఏమని చెప్తావు? మేము కూడా ప్రజల పక్షాన్ని మేము సిన్సియర్గా చెప్పినాము. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సిన్సియర్గా ప్రజల ముందుకు వచ్చి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రని ఖచ్చితంగా అదే విధంగా ప్రజల తరపున పోరాడతాం, మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాడినాం, ఇప్పుడు ప్రజల తరపున నిలబడతామని చెప్పేసి ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారో మేము అంతే హుందాగా మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఆయన ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి అడ్డగోలుగా మాట్లాడితే మళ్ళా ప్రజలు తిరిగి ఓటేస్తారనుకోవడం ఆయన మూర్ఖత్వం. వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్పి ఆయన మాట్లాడాల్సింది మాటలు కాదు, చేయాల్సింది చేతలు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ తోటే ఆ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు ద్వారానే సమాధానం. పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఎటువంటి దిశానిర్దేశం వచ్చింది క్యాడర్కి? సో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి అస్త్రాలతో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? ఏదైతే మేము పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశ పార్లమెంటరీ పరిధి సమావేశాలు ఏదైతే పెట్టినామో ప్రజలకు క్లియర్గా తెలియజేసినాం.
ఏదైతే తప్పుడు హామీలు ఇస్తూ తప్పుడు దూషణలు చేస్తూ ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో మనకున్నటువంటి ఈ కాలాన్ని ఖచ్చితంగా ప్రజలకు మళ్ళీ తెలియజేసి ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మళ్ళీ మీ మధ్యలోనే ఉండి మేము ఖచ్చితంగా మనం గతంలో ఉండి జనాల తరపున తెలంగాణ సాధించుకున్నాం, పోరాడుకున్నాం, తెలంగాణ సాధించిన తర్వాత 9 ఏళ్ళు దాదాపు 10 ఏళ్ళు మనం అందరం కూడా దీన్ని అభివృద్ధి చేసుకున్నాం. వచ్చే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేర్చేదాకా ప్రజల పక్షాన నిలబడదాం, ఆ విధంగా పనిచేద్దామని మాత్రం తెలియజేస్తాం. చివరిగా విజయ్ గారు, ఏ కాంటెక్స్ట్లో జరగబోతున్నాయి లోక్సభ ఎలక్షన్స్? ప్రజల మూడ్ ఇప్పటికే ఎట్లా కనిపిస్తుంది? లోక్సభ ఎలక్షన్ 3 పార్టీల మధ్యలో పోటీ జరుగుతుంది. ఉన్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీది ఏంటంటే ఆల్రెడీ ఒక పర్సెంటేజ్ ఓటు మన గెయిన్ చేసుకున్నారు. అది చాలా కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇప్పుడు 2 పార్టీల మీద 2 జాతీయ పార్టీల మధ్యలో ఓట్ల చీలిక కూడా బాగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎజెండా ఒకటి బీజేపీ అనేది మతం ఎజెండా ముందుకు తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ద్వేషపూరితమైనటువంటిది గత ప్రభుత్వం మీద విమర్శలు దాంతో. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గలం దళం, తెలంగాణకు ప్రశ్నించే ఒక గొంతుకగా మేము ఉంటామని ఈ 3 ఎజెండాలతోటి జరిగే ఎలక్షన్స్లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్ల చీలిక 2 జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలు విశ్వసించేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ 2 నెలల్లోనే కొంచెం డిస్కషన్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నమ్మల భగత్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.